ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల వేదాస్వాల్ సెక్రటరీని. పరిచయం డాక్టర్ వెంకటార్ చాగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. సార్ మన దగ్గర ఇవాళ ఇంకొక గెస్ట్ ఉన్నారు సార్. ఈయన పేరు మురళీ చెరువు అనమాట. ఈయన డేటా అనలిస్ట్ అనమాట. మనకి సహాయపడుతున్నాడు మన రీసెర్చ్ వింగ్ హెడ్ అనమాట. థ్యాంక్ యూ మురళి గారు. నమస్కారం మురళి గారు. నమస్కారం. నమస్తే. నా పేరు మురళీ కృష్ణ చెరువు అండి. నేను డేటా సైన్స్ కన్సల్టింగ్ వర్క్ చేస్తున్నాను. అండ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఫర్ ది అనాలిసిస్ పార్ట్. చెప్పండి శాస్త్రి గారు. సార్, ఇప్పుడు మనం రాజమండ్రిలో యజ్ఞం చేస్తున్నాం కదా, సో దాని డేటా వాటి గురించి మాట్లాడదామని. మురళి గారు వచ్చారు. అయితే మనం ఇప్పుడు వస్తున్న డేటా అసలు వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ విత్ ద డేటా? ఫస్ట్ ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను, ఆ తర్వాత మురళి గారు దాన్ని ఇంకాస్త చెప్తారు. ఇప్పుడు ఏంటంటే అసలు డేటా ఎందుకంటే ద క్వశ్చన్ ఈజ్ దట్ ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ట్ గోదావరిలో కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి. సో అప్రాక్సిమేట్లీ ఒక్క గోదావరి డిస్ట్రిక్ట్ లోనే, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో అబౌట్ 1000 కేసెస్ పర్ డే పెరుగుతున్నాయి ఆన్ యావరేజ్. సో ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ అయినా సరే. సో గవర్నమెంట్ ఇస్ అనేబుల్ టు కంట్రోల్. సో వీఆర్ డూయింగ్ ది యజ్ఞ దేర్ so as to see that the cases come down. So that's where we are collecting the data. Okay. Yeah. Murali garu cheppandi sir, ipudu that we are going to do right or wrong? That's exactly what we'll do. Manamu data collect chesi manu main ga different types of data sources nunchi different types of data collect chesam anukondi. COVID gaani lepothe air pollution gaani water pollution gaani different aspects collect cheste danni we can correlate them as well. Okay. Next అంటే expecting that we are going to get accurate data, what do we measure? Yeah, that is very important. నా దృష్టిలో మెజర్మెంట్ అంటే ఇప్పుడు see it's a clear case that cases తగ్గినాయా లేదా, ఇది ఇంపార్టెంట్ కదా. కాబట్టి డైలీ కేసెస్ మనం ఎట్లా జరుగుతున్నాయి అన్నది మనం మెజర్ చేస్తాము. సో అది పెరుగుతున్నాయా, ఏ రేట్ ని పెరుగుతున్నాయి అంటే ఏంటి, ఇంక్రిమెంట్ ఎంత ఉంది అదొకటి. ఆ తర్వాత రికవరీ రేట్ ఏముంది ఇది కూడా మెజర్ చేస్తాం అనమాట. సో ఎనీథింగ్ ఎల్స్ అండి మురళి గారు? ఎనీథింగ్ అంటే ఇప్పుడు కరోనా వెంటనే మనకి తెలియవచ్చు. సమ్ టైమ్స్ ద ఎఫెక్ట్ విల్ బి ఆఫ్టర్ ఎ వీక్, ఆఫ్టర్ 2 weeks సమ్ టైమ్స్. కాబట్టి మనం స్పెసిఫిక్ డే వైజ్ గా వెళ్ళకపోయినా రేంజ్ తీసుకుని 1 week లో ఎట్లా ఉంది ప్యాటర్న్స్, 2 weeks లో ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, data, we can use those patterns to analyze it definitely. But in end, after 2 weeks, if you see that pattern, if it is going down, up, we can correlate back to daily cases. Yeah, ba chepparandi. It is really wonderful that's going to happen there. Yeah, so that's what is happening. And Shastri correct adi manam em chestam ante manamu past kodi data tata front lo kodi data ilandi teeskoni ayana annatuga immediate ga televadu kada. So we will be spreading that. Okay, next third question is how are we going to measure this data? Yeah, how are we going to measure this data is very important. Murali garu ippude chepparu answer daniki. Time frame past time, present time, tarvata futuristic time, ivanni teeskoni asalu ela danni increase decrease avutunnadi time frame teeskuntamu. Tarvata what else will take and Murali garu అంటే మనం అదే మీరు చెప్పినట్టుగా టైం సిరీస్ తీసుకొని టైం యాజ్ టైం పాస్ బై హౌ దీస్ కేసెస్ గోయింగ్ అప్ అండ్ డౌన్, టోటల్ కేసెస్, యాక్టివ్ కేసెస్, ఫేటల్ అన్ని కన్సిడరేషన్ తీసుకుని మనం అనలైజ్ చేసుకోవచ్చు. అలానే మనం దీనిలోనే నౌ దట్ వీఆర్ డూయింగ్ దిస్, now we are collecting the data from multiple sources. We can do air pollution, water pollution avi kuda analyze chestu. Yeah, very important. Shastri garu idi note cheskondi. Air pollution, water pollution enduku important ante ippudu water pollution perigindi anukondi diseases perugutayi. Eppudaithe diseases like water borne diseases evaithe untayo aa water borne diseases moolanga manishi weak avutadu. When they become weak, the cases will increase anamata, shoot up avutayi. Especially ippudu akkada godavarilo akkada ippudu floods avi unnai kabatti, so there's a heavy chance of rising the cases. ఇప్పుడు ఈ టైంలో యజ్ఞం చేయడం అనేది వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. సో ఆ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ లెవెల్స్ కర్బ్ అవుతాయి అన్నమాట. సో ఇఫ్ నాట్ టోటలీ, బట్ దెర్ విల్ బి సమ్ గుడ్ రేంజ్ ఆఫ్ కర్బింగ్.
Yeah. Next ఏంటంటే what is your criteria for correcting the data? ఏముంటుందండి మురళి గారు, వాట్ ఈస్ అవర్ క్రైటీరియా? అంటే మనము ఈ మల్టిపుల్ డేటా సోర్సెస్ లోంచి డేటా తీసుకుని అండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ విల్ డూ అనే 2 hour 3 hour విల్ పుల్ దట్ డేటా అండి. సమ్ ఆఫ్ దెమ్ విల్ డూ అన్ అవర్లీ బేసిస్ ఆల్సో. ఎయిర్ పొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ అన్ అవర్లీ బేసిస్. వాటర్ పొల్యూషన్ వాటర్ కలెక్షన్ won't happen so frequently. COVID cases they are doing daily, but we can take every 12 hours or every even 4 hours for that matter. So తీసుకుని we store all that information in the cloud database. Yes. Yeah. So once we have that information there, and we will use that for our own visualizations in our own web pages, so that people come and you can also use that for our analysis on a daily analysis. And later, this data can be provided in Excel sheets, for example, for further analysis for any people interested. Similarly, once we have the data, we can do further analysis in future as well. అది అంటే శాస్త్రి గారు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మేము సో ఇక్కడ స్ట్రెస్ ఎయిర్ పొల్యూషన్ మీద వాటర్ పొల్యూషన్ మీద చేయడానికి ఎందుకు కారణం అంటే, వరల్డ్ వైడ్ సైంటిస్ట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది ఏంటంటే, ఎయిర్ పొల్యూషన్ పెరుగుతున్న కొద్దీ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు లెట్సే రాజమండ్రిలో ఎయిర్ పొల్యూషన్ 50 కంటే బిలో ఉంది అనుకుందాం, లెట్సే 40 ఏముంది. సడన్ గా బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టరీ ఆర్ సమ్ అదర్ థింగ్ రీజన్ స్పైక్ అయ్యి 100కి వెళ్ళిపోయింది అనుకుందాం, వెళ్ళిపోయి మళ్ళీ పడిపోయింది అనుకుందాం. ఆ 100కి వెళ్ళిన టైంలో ఎంత మంది ఎఫెక్ట్ అవుతారంటే చాలా మంది ఎఫెక్ట్ అయిపోతారండి. సో అందుకని ఆ డేటా ఒకటి పుల్లింగ్ ఉంటుంది, దాన్ని ఎక్సెల్ షీట్ లో పెట్టి మనం వి విల్ బి స్ప్రెడింగ్ దట్ వన్ అనమాట. టేబుల్స్ కింద తయారు చేసి ఆయన అన్నట్టుగా ఎవ్రీ 1 hour కి 3 hours కి డేటా కలెక్ట్ చేస్తున్నారు ఆయన. సో ఐ థింక్ దట్స్ వెరీ గుడ్. ఐ థింక్ దట్స్ వెరీ యాక్యురేట్ డేటా అవుతుంది అప్పుడు. సో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కేసెస్ ఈ 3 రిలేటెడ్ అండి, ఇంటర్ రిలేటెడ్. సో అవన్నీ కూడా మెజర్మెంట్స్ చేస్తాం మనం. ఇప్పుడు మీరు వాట్ ఈస్ కలెక్టింగ్ ద డేటా అయిపోయింది కాబట్టి, హౌ డు యు అనలైజ్ దిస్ డేటా? యా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అనలైజింగ్ డేటా అంటే నా ఉద్దేశం, మరి మురళి గారు యాక్సెప్ట్ చేస్తారో లేదు తెలియదు, కానీ నా ఉద్దేశం ప్రకారం మురళి గారు మనము ఎక్సెల్ షీట్ తో సరిపెట్టేయచ్చు అనుకుంటున్నాను నేను. అంటే మీరు స్టాటిస్టిక్స్ ప్రకారం మీను, మాక్సిమము, తర్వాత మోడ్ ఇవన్నీ తీసుకొని స్టాటిస్టికల్ పాయింట్స్ తీసుకొని మనము చేయొచ్చని నేను అనుకుంటున్నాను. మరి కానీ మీరు ఏమంటారు మురళి గారు? డెఫినెట్గా బేసిక్ స్టాటిస్టికల్ మెజర్స్ సరిపోతాయి సార్ మనం చేసే అనాలిసిస్ కి ఫర్ నౌ. అయితే మనము ఫ్యూచర్ లో వన్స్ డేటా మన దగ్గర ఉంది కాబట్టి వీ కెన్ డూ ఫర్దర్ అనాలిసిస్ ఇన్ ఫ్యూచర్. అట్లాగే మనము కోవిడ్ రైట్ నౌ డేటా సోర్సెస్ కరెంట్ ప్రెసెంట్ డేటా మీద ఇస్తున్నాయి. ఈవెన్చువల్లీ డేటా సెట్స్ పాస్ట్ డేటా మీద మోర్ టైం రేంజ్ మీద ఇచ్చినప్పుడు వీ కెన్ డూ ఫర్దర్. అంటే డేటా సైన్స్ లో మనం ప్రిడిక్షన్స్ లేకపోతే ఫర్దర్ మచ్ మోర్ డీటెయిల్ అనాలిసిస్ వాటికి వీ కెన్ అప్లై ద రియల్ డేటా సైన్స్ టెక్నిక్స్ లేటర్. దగ్గర సోర్సెస్ ఉన్నాయి, డేటా కలెక్షన్ ఉంది కాబట్టి వీ కెన్ నాట్ స్టాప్ హియర్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ శాస్త్రి గారు. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాము, డేటా కలెక్ట్ చేస్తున్నాము, కేసెస్ తగ్గినాయి, ఫెంటాస్టిక్, గుడ్. లెట్స్ సే ద రిజల్ట్స్ ఆర్ అకార్డింగ్ టు అవర్ ప్రిడిక్షన్ అవుతున్నాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు 2 విషయాలు బయటకు వస్తాయి. ఒకటేంటంటే, యజ్ఞం చేయని రోజుల్లో ఎట్లా ఇంక్రీజ్ అయింది, యజ్ఞం చేయడం మూలంగా ఎట్లా కంటైన్ అయింది. ఇప్పుడు మళ్ళీ యజ్ఞం ఆపేసిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఎట్లా ఇంక్రీజ్ అవుతుందో కూడా ప్రిడిక్షన్ ఆయన చెప్పొచ్చు, అది అంటున్నారు. సో దిస్ వీ కెన్ అనలైజ్ అది ఆ కంటిన్యూస్ డేటా కలెక్షన్ చేస్తామంటున్నారు ఆయన. సో దట్ ఆఫ్టర్ సమ్ డేస్ ఆల్సో విల్ కలెక్ట్ ద డేటా అండ్ షో దట్ యజ్ఞం స్టాప్ అయిన ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది కొద్దిగా స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, ఒకవేళ ఆ రోజుకి ఇంకా ఉంటే అది. అంతే కదండి? అవును సార్. అట్లనే వీళ్ళు పొల్యూషన్ కూడా పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ అవుట్, పొల్యూషన్ విల్ ఇంక్రీజ్ and then impact will be also immediately high. అవన్నీ కూడా మనం అనలైజ్ చేయొచ్చు. యా, దట్స్ గుడ్ అండి, ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చి నౌ హౌ ఆర్ యు గోయింగ్ టు డూ ద స్టాటిస్టికల్ అనాలిసిస్? అది ఇందాక ఆయన చెప్పినట్టుగా మనము, మీరు చెప్పండి సార్ మురళి గారు, హౌ వి గోయింగ్ టు డూ? యా, మనం అంటే బేసిక్ గా మనము ఇప్పుడు యావరేజ్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ ఇలాంటి స్టాటిస్టికల్ మెజర్స్ తీసుకొని మనం అనలైజ్ చేయొచ్చు. అంటే are we making progress in terms of reducing the cases? For example, యజ్ఞ వల్ల తగ్గుతున్నాయా లేదా, యాక్టివ్ కేసెస్ ఎలా తగ్గుతున్నాయి, రికవరీ ఎలా ఉంది, ఫేటల్ ఎలా ఉంది. How are you going to show that? ఇప్పుడు అంటే మనం వీఆర్ కలెక్టింగ్ అనే ఎవ్రీ 3 hour 4 hour విండోలో మనం కలెక్ట్ చేసినప్పుడు
డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకు యాక్చువల్గా 3 వెబ్సైట్స్ నుంచి మనం కలెక్ట్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్. కాబట్టి మనకి గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తాము, తర్వాత కోరిలేషన్ చూపిస్తాము, తర్వాత ఇంకా we can do the other part also like మ్యాప్ లో we can show in the maps also. ఎందుకంటే మనం ఎగ్జామ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమండ్రి 3 లొకేషన్స్ ఇక్కడ మనం చేస్తున్నప్పుడు దాని నియర్ బై డిస్ట్రిక్ట్స్ లో కూడా ద ఇంపాక్ట్ ఉంటుంది. హౌ పాజిటివ్లీ దట్ ఇంపాక్ట్ విల్ బి అనేది కూడా మనం మెజర్ చేయొచ్చు. కరెక్ట్ అండి. సో అంటే శాస్త్రి గారు మనం ఏం చేస్తామంటే అదర్ సిటీస్ తో కూడా కంపేర్ చేస్తాం. వేర్ దిస్ లెట్స్ టేక్ సమ్ 2 లొకేషన్స్ లైక్ ఈస్ట్ గోదావరి లొకేషన్ తీసుకుంటాము, somewhere far away place where like ఒడిస్సా లేకపోతే తమిళనాడు లేకపోతే కర్ణాటక తీసుకొని ఎక్కడైతే యజ్ఞం చేయట్లేదు అని రూఢిగా తెలిసినప్పుడు అది ఈక్వల్ టు ఈస్ట్ గోదావరికి పెరుగుతోంది అనుకోండి రెండు, అప్పుడు మనం యజ్ఞం చేసినప్పుడు ఈస్ట్ గోదావరిలో ఎట్లా తగ్గింది, వెస్ట్ గోదావరిలో ఎట్లా తగ్గింది, అక్కడ ఎట్లా పెరుగుతోంది, ఇది అనలైజ్ చేయొచ్చు. ఏమండి అంతేనంటారా? అట్లానే ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్టుగా డేటా విజువలైజేషన్స్ మనకున్నాయి. మనము మన వెబ్ పేజెస్ కూడా పెడుతున్నాము, ఇవన్నీ మ్యాప్స్ పెడుతున్నాము, బార్ లైన్ గ్రాఫ్స్ పెడుతున్నాము, టాబ్యులర్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము. అట్లానే మనము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఎక్సెల్ డేటా సెట్స్ ఇవ్వచ్చు మనం ఇవన్నీ ఇఫ్ దే వాంట్ టు అనలైజ్ ఫర్దర్. యా డెఫినెట్గా అండి. దట్స్ గుడ్, దట్స్ గుడ్. పివట్ టేబుల్ ఉంటుందండి. యా డెఫినెట్ గా. అంటే పివట్ అంటే బేసికల్ గా మీరు స్ప్రెడ్ షీట్ లో తీసుకున్నప్పుడు పివటింగ్ చేసుకుని లాట్ ఆఫ్ స్టాటిస్టికల్ మెజర్స్ చేసుకోవడానికి ఈజీగా ఎక్సెల్ షీట్స్ ఉపయోగపడతాయి కాబట్టి అది సింపుల్ అనాలిసిస్ కి బాగా పనికి వస్తుంది. Now how are you going to interpret these results? Yeah, that's the crux of the problem అన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడు కూడా డేటా అనలైజ్ చేసేటప్పుడు ఏదైతే మనం ప్రిడిక్ట్ చేస్తామో, మనం ఏదైతే మనము ఫ్యూచరిస్టిక్ ఇలా ఉంటుంది అనుకుంటామో జనరల్ గా అది ఆ లెవెల్కి వెళ్ళదు కానీ కొంత ఫెయిల్ అవుతూ ఉంటుంది. మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను మీకు ముందర చెప్పాను, ఇప్పుడు యజ్ఞం చేయడం మూలంగా ఒక 50% కేసెస్ గ్యారంటీగా తగ్గుతాయి, 75 దాకా మనం ట్రై చేస్తున్నాం అని చెప్తున్నాం, అవునా? సో ఇప్పుడు నిజంగా కేసెస్ 50% తగ్గాయా, 40% తగ్గాయా, 60% తగ్గాయా అన్నది దాన్ని బట్టి మన అనాలిసిస్ జరుగుతుంది అనమాట. సో మన ప్రిడిక్షన్ ఏంటి, మనం ఏమి యజ్ఞం మూలంగా ఎన్ని కేసెస్ వరకు మనము దాన్ని కంట్రోల్ చేస్తామంటే, ఇప్పుడు మనము జార్జియాలో చేసినప్పుడు కేసెస్ ఎట్లా కంటైన్ చూసాం మనం, శాస్త్రి గారు మీరు అది గమనించుంటే, అవునా? సో అదే విషయాన్ని మనము ఇంకా ఎట్లా చేస్తాము అన్నది చూసుకోవాలి మనం. ఓకే, యా. సో ఇప్పుడు మనకేంటంటే, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ దట్ ఆ కేసెస్ ఏవైతే మనకి జార్జియాలో తగ్గినాయో, ఎట్లా తగ్గినాయి, ఎంత పర్సెంటేజ్ తగ్గినా మనకు తెలుసు కాబట్టి, అట్లనే విశాఖపట్నం చేసినప్పుడు విశాఖపట్నంలో మనం యజ్ఞం చేసిన 10 రోజుల తర్వాత ర్యాపిడ్ గా మళ్ళీ ఇంక్రీజ్ అవడం మొదలుపెట్టి అప్పటిదాకా కంటైనింగ్. సో ఇప్పుడు ఆ డేటా తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ చేసే యజ్ఞం వండర్ఫుల్ యజ్ఞం చేస్తున్నాం కాబట్టి రాజమండ్రిలో ఐ ఎక్స్పెక్ట్ దట్ షుడ్ హ్యాపెన్, రిజల్ట్స్ అట్లా రావాలని నేను అనుకుంటున్నా, అంటిల్ మురళి గారు ఏమైనా కన్స్ట్రెంట్స్ ఏమైనా పెడితే. అంటే నేను నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు వైజాగ్ లో మనం చేసింది ఓన్లీ 10 days, ఇక్కడ మనం మోర్ లాంగర్ చేస్తున్నాం కాబట్టి, మోర్ డేటా గ్యాదరింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ రిజల్ట్స్ వీ కెన్ క్లియర్లీ అనలైజ్ ఫర్ షూర్. అండ్ ఆ బెనిఫిట్స్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయని నా ఉద్దేశం. అట్లీస్ట్ వైజాగ్ 10 days కి షూట్ అవ్వకపోయినా పెడతారా మీరు దీని మీద? ఇప్పుడు అంటే ఉంటాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమండ్రిలో అక్కడ తుఫాన్ వస్తుంది కదా, తుఫాన్ వల్ల సమ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో వాటి వల్ల సమ్ కేసెస్ హై అయి ఉండొచ్చు. సో అట్లానే ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ కమ్ అండ్ గో ఫ్రమ్ దోస్ లొకేషన్స్, వాళ్ళ వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు. సో యా డెఫినెట్ గా సమ్ కన్స్ట్రెంట్స్ ఉంటాయండి. అందువల్ల మీరు చెప్పినట్టుగా we cannot give 50%, we cannot come up with a fixed number. Statistics always give a range. We చెప్పినట్టుగా 50 to 70% అలా some range. That's what hopefully if there is no other what you call it intervention of the nature, అప్పుడు మనం అనుకున్న 50% రేంజ్ లో రావచ్చు. లేకపోతే వారు చెప్పినట్టుగా ఇంకేమైనా కన్స్ట్రెంట్స్ వస్తే మటుకు we cannot accurately predict it, but there's a range. Okay, అంటే ఇప్పుడు ఈ యజ్ఞాన్ని ఒక్క కోవిడ్ ని దృష్టిలో పెట్టుకుని కాకుండా పొల్యూషన్ ని, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, మీరు చెప్పినట్టుగా ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని
మీరు ఓవరాల్ గా ఇది ఓవరాల్ బెనిఫిట్ ప్యాకేజ్ కింద తీసుకోవాలి సార్. అంతేగాని మనం ఒక కోవిడ్ కే టై చేయలేమని నా ఉద్దేశం. ఎందుకంటే ది బెనిఫిట్స్ ఆర్ మచ్ బియాండ్ జస్ట్ కోవిడ్ నా ఉద్దేశం. అంటే శాస్త్రి గారు మీకు అర్థమైంది కదా ఇప్పుడు మురళి గారు ఏమంటారంటే నాట్ ఓన్లీ కోవిడ్ బట్ అదర్ బెనిఫిట్స్ ఆర్ దేర్ అని అంటారు ఆయన. వీ కెన్ జస్ట్ రోల్ అవుట్ దట్. వాట్ ఆర్ అవర్ లిమిటేషన్స్ హియర్? అది మురళి గారు మీరు చెప్పాలి లిమిటేషన్స్. వాట్ కెన్ బి ద లిమిటేషన్స్? మనం ఎలా లిమిట్ చేస్తుంది? అంటే ఇప్పుడు మన డేటా సోర్సెస్ నాట్ నెసెసరీ ఆర్ యాక్యురేట్ అండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది సర్టన్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని ఫేటల్ ఉంది ఆర్ ఇన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయని చెప్తారు. అవి వాళ్ళు 24 hour ల్యాగ్ లో ఉందా వాళ్ళ డేటా కలెక్షన్, ఆర్ ఎంత ల్యాగ్ లో ఉంది, ఆర్ ఎంత వాళ్ళు రివీల్ చేస్తున్నారు అనేది ఓన్లీ టైం కెన్ టెల్. కాబట్టి మనము డేటా సోర్సెస్ ఆబ్వియస్లీ మన అనాలిసిస్ అంతా బేస్డ్ ఆన్ దోస్ డేటా సోర్సెస్. బేస్డ్ ఆన్ దట్ డేటా. yes ఇప్పుడు వాటర్ పొల్యూషన్ కలెక్షన్ ఉంది అనుకోండి, ఇఫ్ దే డోంట్ డూ ఫ్రీక్వెంట్ ఇనఫ్ పెద్ద డిఫరెన్స్ మనం మెజర్ చేయలేము, ఎందుకంటే దే ఆర్ నాట్ చేంజింగ్. you're right. ఎయిర్ పొల్యూషన్ మటుకు ఐ హావ్ సీన్ దే ఆర్ డూయింగ్ కన్సిస్టెంట్లీ ఆల్మోస్ట్ అన్ అవర్లీ బేసిస్ చేస్తున్నారు. కాబట్టి ఎయిర్ పొల్యూషన్ బాగానే మెజర్ చేయొచ్చు మనము. కోవిడ్ కేసెస్ కూడా 100% యాక్యురసీ లేకపోయినా బట్ దేర్ మస్ట్ బి సమ్ యాక్యురసీ టు ఇట్. కాబట్టి మనం ఓవరాల్ గా మనం ఐ థింక్ అది శాస్త్ర లిమిటేషన్ ఏంటంటే మనకు అవైలబుల్ డేటా ఎంత యాక్యురేట్ ఉంది అన్న దాని మీదే మన లిమిటేషన్స్ ఉంటాయి. అది కరెక్ట్. based on that see we cannot do anything other than whatever data we have. నేను పోయి ప్రతి ఇంటి తలుపు కొట్టి నేను అడగలేను. గవర్నమెంట్ ఇచ్చిన డేటాను తీసుకుంటాము. ఇఫ్ దెర్ ఆర్ 2 or 3 sources which are differing much then we'll analyze everything. ఏమండి మురళి గారు? అట్లానే కాకుండా దిస్ ఇస్ నా ఉద్దేశంలో మీరు ఇప్పుడు ఎగ్నా మెనీ లొకేషన్స్ లో ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకా మెనీ లొకేషన్స్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో మెనీ లొకేషన్స్ ఆర్ ఈవెన్ ఫ్యూచర్ లో కూడా మెనీ మీరు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ డేటా కలెక్షన్, అనాలిసిస్, అప్లైయింగ్ దిస్ టెక్నిక్స్ దిస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మనకి ఏమన్నా డీవియేషన్స్ ఉన్నా ఆర్ ఇన్కరెక్ట్నెస్ ఉన్నా మనం ఫిక్స్ చేసుకుంటూ యాజ్ వి గో విల్ మేక్ ఇట్ మచ్ మోర్ మెచ్యూర్ అండ్ ప్రిడిక్టబుల్ అండ్ యాక్యురేట్ మోడల్ యాజ్ మచ్ as possible. అదండి శాస్త్రి గారు. బాగా చెప్పారు సార్ మురళి గారు. So we are going in a very scientific and as much as possible accurately. Yeah. So any other questions? ప్రస్తుతానికి అయితే అంతే సార్ నాకు. సో రాజమండ్రిది ఎప్పుడండి? మనం 19 ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఎనీ లైవ్ అప్డేట్స్ రాజమండ్రి నిర్వాహకులతో మనం ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది సార్. రేపు వీలైతే ఒకటి ఏర్పాటు చేయండి సో దట్ రాజమండ్రి ప్రజలకు తెలుస్తుంది కదా ఎవరు చేస్తున్నారు అక్కడ ఏంటని. మాకు ఖచ్చితంగా చెప్పాలి అది. నేను వాళ్ళతో ఇప్పుడే మాట్లాడే ఫోన్ లో అప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ మురళి గారు. అట్లానే సార్ నేను ఒక పాయింట్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డేటా సైన్స్, డేటా కలెక్షన్ మీద కానీ మన డేటా సెట్స్ మీద కానీ ఉంటే విల్ బి హ్యాపీ టు ఐ విల్ ఫార్వర్డ్ దెం టు యు సార్. డెఫినెట్లీ. వెరీ గుడ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.